ఈరోజు మరొక సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎండ తాపాన్ని తగ్గించడమే కాకుండా పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది. రాయలసీమ ట్రెడిషనల్ స్టైల్లో పులగం ఇంకా దీనికి కాంబినేషన్గా చేసిన పల్లి చారు సూపర్గా ఉంటాయి. ఒక్కసారి తిన్నారు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. మరి కిందకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పు కొలతతో పెసరపప్పును తీసుకోవాలి. పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకుంటేనే పులగం రుచి చాలా బాగుంటుంది. చాలా మంది పొట్టు లేని పెసరపప్పు వాడుతూ ఉంటారు. అది పొంగల్కైతే సరిపోతుంది, కానీ పులగం కోసం పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఈ పప్పును లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. మంచి సువాసన వస్తుంది కదండి వేగిన తర్వాత. అంతవరకు వేగించేసుకొని స్టవ్ మీద నుంచి దించి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి పెసరపప్పు ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ మీద నుంచి దించేసేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం వేసి శుభ్రంగా 3 సార్లు కడిగి తర్వాత మునిగేంత వరకు నీళ్ళని పోసి కొద్దిసేపు నానబెట్టండి. 1 గంట పాటు నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా నానిపోతాయి. టైం లేదంటే వెంటనే కూడా తయారు చేసేసుకోవచ్చు. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి కొద్దిగా నెయ్యిని వేయండి. ఈ పులగంకి నెయ్యి వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత 10 నుంచి 15 దాకా మిరియాలు, ఒక హాఫ్ ఇంచు అల్లంని కచ్చా పచ్చగా దంచి వేసి నెయ్యిలో ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిపోయాక 4 పచ్చిమిర్చి చిలుకలు, ఒక ఉల్లిపాయని నైస్గా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఉల్లిపాయల్ని లైట్గా వేయించండి. ఇప్పుడు ఇందులోకి మనం 4 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. మనం 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదండి. 4 కప్పుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మూత పెట్టి ఎసరును బాగా మరిగించండి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మూత తీసేసి ఒకసారి రుచి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొద్దిగా వేయండి, అప్పుడు మనకి బాగా కలిసిపోతుంది. ఉప్పు అన్నీ సరిపోయాక ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు బియ్యాన్ని వాటర్ లేకుండా వంపేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. పెసరపప్పు కానీ బియ్యం కానీ ఏదైనా వండుకునేటప్పుడు కొద్దిసేపు నానబెట్టుకున్నామంటే మనకి రైస్ త్వరగా ఉడుకుతుంది. అంతేకాకుండా ఇలా నానబెట్టి తినడమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మరుగుతున్న ఎసరులోకి ఈ బియ్యం పెసరపప్పును వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇది ఉడికేలోపు మనం పల్లి చారును తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 100 గ్రాముల దాకా వేరుశనగ విత్తనాలు వేసేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా వేయించండి. ఎక్కువసేపు వేగక్కర్లేదండి, జస్ట్ లైట్గా అలా వేగితే సరిపోతుంది. ఈ చారుకు మాత్రం పల్లీలు లైట్గా వేయించుకోవాలి అండి. అవి పక్కకు తీసేసుకొని అందులోకి తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని వేసేసుకొని కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకొని వేయించండి. ఇలా వేయించడం వల్ల పచ్చిమిర్చి ఆయిల్లో మనకి పేలికోకుండా ఉంటుంది. అందుకని కొద్దిగా నూనె వేసేసి మంచిగా వేయించుకున్నాక ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 10 లేదా 15 దాకా మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని మరొక నిమిషం వేయించండి. పచ్చిమిర్చి వేగాక మాత్రమే ఇవన్నీ వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని 1 నిమిషం అంతా బాగా వేయించుకొని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. ముందుగా మనం వేరుశనగ విత్తనాలు వేయించుకున్నాం కదా, అవి చల్లారాక కొద్దిగా పొట్టును తీసేసుకోండి. అలాగే వేయకుండా లైట్గా పొట్టు తీసివేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి తగినన్ని నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా. ఈ పేస్ట్ని పక్కన ఉంచేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల దాకా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేయండి. ఆ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల పేస్ట్ని అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని వేయండి. గ్రేవీ అనేది మరి పల్చగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. అలాగే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మీరు పులుపు ఎంత తినగలరో అంత చూసుకుంటూ వేసేసుకోండి. తర్వాత ఇదంతా బాగా కలిసిలా కలపండి. చూడండి గ్రేవీ అనేది ఈ చిక్కుదనంతో ఉండాలి. మరి పల్చని నీళ్ళ చారులాగా ఉండకూడదు, గట్టిగా చట్నీలాగా ఉండకూడదు. మీడియంగా ఉంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. కలిపి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ మీద నుంచి దించేసేసుకోవడమే. ఇది ఉడకడం స్టార్ట్ అవుతూనే మనం స్టవ్ ఆపేసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఉడికించకూడదు. జస్ట్ ఒక పొంగు వస్తానే మనం స్టవ్ ఆపేసేసుకొని కిందికి దించేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. చాలా చోట్ల ఈ పల్లి చారును పచ్చి పులుసు అని పిలుస్తారు, చింత చారు అని కూడా పిలుస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది.
ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పులగంలోకే కాదు, పొంగలిలోకైనా, ముద్దలోకైనా, రైస్, చపాతీల అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ పల్లి చారు రెడీ అయ్యేలోపు మనకి పులగం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఈ పులగం వేడి వేడిగా తిన్నా సరే, లేదా 6 లేదా 7, 8 గంటల తర్వాత తిన్నా సరే అంతే రుచిగా ఉంటుందండి. మనం మార్నింగ్ టైంలో చేసి నైట్ కూడా మిగిలింది తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది పల్లి చారుతోనే కాదు, పెరుగులోకి కూడా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. అసలు ఉత్తిగా నెయ్యిని వేసేసుకొని తింటే చాలండి, కడుపు నిండుగా తినేయచ్చు. అంత బాగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. బాడీకి చలవనిస్తుంది, రుచికి రుచి బాగుంటుంది, ప్రోటీన్ ఫుడ్ కూడా. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. మీకు ఎలా కుదిరితో కామెంట్ చేయండి. నచ్చిందా? మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.